ముస్సోరిలో విశాఖ మహిళ రాధా గాయత్రి అనుమానాస్పద మృతి కేసులో ఆమె భర్త శ్రీచరణ్ చుట్టూ ఉచ్చుబిగిస్తోంది. ఢిల్లీ, పూణేలో శ్రీచరణ్ నివాసాలు, ఆఫీసులో నోటీసులు ఇచ్చారు. 24 గంటల్లో శ్రీచరణ్ లొంగిపోవాలని ఆ నోటీసులో ప్రస్తావించారు. మరోవైపు శ్రీచరణ్ పట్టుకునేందుకు ముస్సోరి పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ముస్సోరిలో విశాఖ మహిళ రాధా గాయత్రి అనుమానాస్పద మృతి కేసులో ఆమె భర్త శ్రీచరణ్ చుట్టూ ఉచ్చుబిగుస్తోంది. ఢిల్లీ, పూణేలో శ్రీచరణ్ నివాసాలు, ఆఫీసులో నోటీసులు ఇచ్చారు. 24 గంటల్లో శ్రీచరణ్ లొంగిపోవాలని ఆ నోటీసులో ప్రస్తావించారు. మరోవైపు శ్రీచరణ్ పట్టుకునేందుకు ముస్సోరి పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అటిక ముస్సోరిలో మహిళ అనుమానాస్పద మృతి కేసులో శ్రీచరణ్ కు నోటీసులు అందించారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. చిరంజీవి, ప్రస్తుతానికి రాధా గాయత్రి ఎపిసోడ్ లో భర్త శ్రీచరణ్ మెడకు అయితే బిగుస్తుంటుందని చెప్పుకోవాలి. మొత్తంగా చూస్తుంటే ఇది ఘటన జరిగి 2 వారాల పైన అయిపోతుంది. ఇప్పుడైతే ముస్సోరి పోలీసులు ఎట్టకేలకు రంగంలోకి దిగారు. ఇప్పటికే రాధా గాయత్రి తల్లిదండ్రులు ఈ కేసుకు సంబంధించి అధికారుల చుట్టూ, పోలీసుల చుట్టూ తిరుగుతూ ఒత్తిడి తీసుకురావడం జరిగింది. తన కూతురికి ఖచ్చితంగా హత్యనని, అది కూడా అల్లుడు శ్రీచరణే చేశాడని మొదటి నుంచి కూడా వీళ్ళు అన్ని ఆరోపణలు చేయడంతో పాటు ఈ కేసులో తమకు న్యాయం చేయాలని ఈ కేసుకు సంబంధించి ఒత్తిడి తీసుకురావడం జరిగింది. దీంతో విశాఖ పోలీసులతో పాటు ఆ హోమ్ మినిస్టర్ ఆయనను కూడా కలిసి ఈ కేసుకు సంబంధించి న్యాయం చేయాలి, మొదటి నుంచి కూడా అనుమానాలు ఉన్నాయి, అతను క్రిమినల్ మెంటాలిటీతోనే కావాలనే ఈ విధంగా చేసి హత్య చేసి పోలీసులకు కూడా గత వారం 10 రోజుల నుంచి దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నాడు, ఎటువంటి తప్పు చేయని వాడైతే ఎందుకు తప్పించుకుని తిరగాలి అని చెప్పి వారు కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి అక్కడ ముస్సోరి పోలీసులు, అదేవిధంగా విచారణ అధికారి కూడా ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఈ రోజు నోటీసులు కూడా ఇచ్చారు. ఎక్కడైతే శ్రీచరణ్ పనిచేస్తున్నాడో పూణే, దాంతో పాటు ముస్సోరి, ఢిల్లీ ఎక్కడైతే ఈ వరకు పనిచేశారో అక్కడ నోటీసులు ఇవ్వడం జరిగింది. అతను నివాసం ఉంటున్నటువంటి ప్లేస్ లో కూడా నోటీసులు ఇచ్చారు. 24 గంటల్లో, గరిష్టంగా 48 గంటల్లో ఎక్కడున్నా సరే పోలీసుల దగ్గర లొంగిపోవాలి, లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించడం జరిగింది. దీనికోసం ప్రత్యేక బృందాలను కూడా ముస్సోరి పోలీసులు ఏర్పాటు చేసి శ్రీచరణ్ కోసం గాలిస్తున్నారు. దీంతో ఈ కేసుకు సంబంధించి శ్రీచరణ్ మెడకు ఉచ్చు అనేది బిగుస్తుందని చెప్పాలి. ఎందుకంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఈ నెల 7వ తేదీన వచ్చే అవకాశం ఉందని సమాచారం అందింది. దీనికి సంబంధించి వాళ్ళ దగ్గర ఖచ్చితమైన సమాచారం ఉండబట్టే శ్రీచరణ్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టాలని భావిస్తున్నట్లు కూడా పోలీసులు భావిస్తున్నారు. దీని మీద మరి ఎటువంటి మలుపులు తిరుగుతుంది అనేది కూడా చూడాల్సి ఉంది. రైట్ చిరంజీవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.